18వ వచనం. హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహుయేలును కనెను, మహుయేలు మతాషాయేలును కనెను, మతాషాయేలు లెమెకును కనెను, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ బహుభార్యత్వం ఎక్కడి నుండి వచ్చింది? పాలిగామి కయోను సంతానం నుండి వచ్చింది. బహుభార్యత్వం కయోను సంతానం నుండి వచ్చింది. బ్రదర్, బైబిల్లో మరి అబ్రహాంకి 2 భార్యలు ఉన్నారు కదా, దావీదుకు 500 మంది భార్యలు ఉన్నారు కదా, సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా కయోను సంతానం అంటావా? వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి మనం. ఫస్ట్ మూల పురుషుడైన అబ్రహామును తీసుకుందాం. మూల పురుషుడైన అబ్రహాంకి దేవుడు ఫస్ట్ శారాని ఇచ్చాడు, ఒకటే భార్యని ఇచ్చాడు. తరువాత శారా వాక్యం పైన అవిశ్వాసం ఉంచుడు ద్వారా ఆమె హగరును వివాహం చేసుకోమని అబ్రాహామును కోరాడు. అబ్రాహామును కోరింది ఆమె. కానీ అబ్రాహాము భార్య మాట వినేటోడు కాదు, దేవుడు మాట వినేటోడు. బైబిల్ చదవండి మీరు. అందుకే అబ్రాహాం ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ విషయంలో నీ భార్య చెప్పినట్టు వినమన్నాడు. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. నిజం చెప్పాలంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండే, చాలా రోజులు, చాలా సంవత్సరాలు. ఎందుకు దేవుడు అలా చెప్పాడు? అబ్రహాముతో దేవుడు ఎందుకు శారా మాట వినమన్నాడు? ఐగుప్తు నుండి దాసురాలు హగరు వచ్చింది, తెలుసుగా మీకు. అబ్రహాం లైఫ్ స్టోరీ మొత్తం నోటికి ఉండాలా. ఐగుప్తుకి వెళ్ళాడా, అక్కడ రాజు దగ్గర సమస్య పడ్డాడా, ఆ రాజు ఏం చేశాడు? ఆ దాసురాలను అబ్రహాంకి ఇచ్చాడా? అందులో హగరు అక్కడ నుండి వచ్చింది. ఈమె ఒక ఐగుప్తు స్త్రీ. అవునా? ఈమె ఒక ఐగుప్తు స్త్రీ. అయితే ఈమెను, ఈ దాసురాలుగా ఉన్న ఈమెను వివాహం చేసుకోమని శారా చెప్పడం, శారా వివాహం చేసుకోవడం వలన, శారా వాక్యం పైన అవిశ్వాసం ఉంచడం వలన ఆమె అబ్రహాముని ఒత్తిడి చేయడం. ఎందుకంటే ఈ హగరు వలన నీకు సంతానం కలిగితే అతను కూడా నా కుమారుడే కదా అని ఆమె అనడం. అలంతా జరిగింది. స్టోరీ అలా రాయబడింది బైబిల్లో. అంతేనా? దీని విషయంలో దేవుడి దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాము దేవుని మాట వినేవాడు కాబట్టి, హల్లెలూయా, దేవుని మాట లోబడే వ్యక్తి కాబట్టి దేవుడు ఏం చెప్తా చేద్దామని వెళ్ళాడు. దేవుడు అన్నాడు, హగర్ని వివాహం చేసుకోమని చెప్పాడు దేవుడు. నీ భార్య శారా మాట వినమన్నాడు. హౌ గాడ్ కెన్ టెల్ దట్? దేవుడు ఆ మాట ఎలా చెప్పగలడు? కానీ మూల పురుషుడైన అబ్రహాము జీవితం కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉన్నదని మన ప్రవక్త వచ్చి బోధించేదాకా ఎవడు తెలియదు. దాన్ని పౌలు గారు చెప్పాడు మర్మముగా. హల్లెలూయా, అర్థమవుతుందా? పౌలు గారు ఏమని చెప్పాడు? ఈ హగరు దాసురాలి కుమారుడిగా వచ్చిన ఇష్మాయేలు, ఇది దేని గురించి పోల్చుకుంటూ చెప్పాడంటే సినాయి పర్వతం గురించి, ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రము నిన్ను దాసుడిగా చేస్తుంది, నిన్ను బానిసగా చేస్తుంది, నిన్ను చెరసాల వేస్తుంది. కానీ అదే శారా స్వతంత్రురాలి కుమారుడు. ఇసాకు ఎవరు? స్వతంత్రురాలి కుమారుడు. పైనుండి వచ్చే యెరూషలేము, అదే సియోను పర్వతము. చెప్పాడా పౌలు గారు? హగరును సినాయి పర్వతం పోలుస్తున్నాడు, శారాను స్వతంత్రురాలు పైనుండి వస్తున్న యెరూషలేముతో. హగరును ఆ పాత యెరూషలేముతో పోలుస్తున్నాడు. హల్లెలూయా, వింటున్నారా? ఆ పాత యెరూషలేము, ధర్మశాస్త్రము, సినాయి పర్వతము, దాంతో పోలుస్తున్నాడు. అదే శారానైతే స్వతంత్రురాలని, పైనుండి వస్తున్న యెరూషలేమని, ఆమె సియోను పర్వతంపై ఉన్నదని, చెప్తున్నాడా లేదా? ఈయన భర్త లేదు నాకు.
అంటే అబ్రాహాము జీవితంలో దేవుడు తను ఎందుకు జరిగించాడు అంటే, వింటున్నారా, రాబోయే దినాలలో, హల్లెలూయా, రాబోయే దినాలలో అనగా క్రొత్త నిబంధనలో దేవుడి 2 నిబంధనలు చూపించబోతున్నాడు. ఒకటి సినాయి నిబంధన, ఇంకొకటి సియోను నిబంధన. ఏయ్ మ్యాన్, మీకు ఏమైనా అర్థమవుతుందా? సినాయి నిబంధన, సినాయి పర్వతం నిబంధన, అది దాసురాల నిబంధన, ధర్మశాస్త్రం అది. హల్లెలూయా. అవిశ్వాసం వలన వచ్చింది అది. అబ్బా, అవిశ్వాసం వలన వచ్చింది అది. అక్కడ శారా విశ్వసించింది, ఇక్కడ నిర్గమకాండం 20 అధ్యాయంలో ఇశ్రాయేలు విశ్వసించారు. వాళ్ళు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు అవిశ్వసించడం వలన వచ్చింది అది. హల్లెలూయా. కానీ దేవుడు దాన్ని ఏం చూపించబోతున్నాడంటే, రాబోయే దినాలలో, భవిష్యత్తు కాలములో నిజ రూపంలో అలా ఉండబోతుందని దేవుడు చూపిస్తా ఉన్నాడు అక్కడ. అంటే శారా యొక్క అవిశ్వాసము, ఏమాన్, శారా యొక్క అవిశ్వాసము ఒక దాసురాలు హగరు వచ్చినట్లు చేసింది దేవుని యొక్క ప్రణాళికలో. ఇష్మాయేల్ వచ్చినట్లు చేసింది. ఎందుకు అంటే దేవుడు దాన్ని కొత్త నిబంధనలో సినాయి పర్వతంతో పోల్స్తూ, దాసత్వం వచ్చేది అక్కడి నుండే అని. హల్లెలూయా. వింటున్నారా? సినాయి పర్వతం దగ్గరికి వస్తే నువ్వు దాసత్వం కలిగి ఉంటావు, పాత యెరూషలేములో ఉంటావు. కానీ నువ్వు సియోను పర్వతం దగ్గరికి వస్తే నువ్వు స్వతంత్రురాలు అయి ఉంటావు. పైనుండి వచ్చే యెరూషలేము అయి ఉంటావు నువ్వని. నూతన యెరూషలేము, పైనుండి వస్తున్న నూతన యెరూషలేము అని, భర్త కొరకు అలంకరించబడిన యెరూషలేము అని దేవుడు చూపించబోతున్నాడు. బాబా బాబా బాబా, ఎంత అద్భుతమైన ప్రణాళిక! దాన్ని పౌలు గారు రాశాడు, మీకు ఆల్రెడీ చదివి వినిపించిన కూడా. హల్లెలూయా. పత్రికలలో ఆల్రెడీ పౌలు గారు రాశాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన రాసిన ప్రకారముగానే ప్రవక్త బ్రెన్హాం గారు వచ్చి ఇప్పుడు ఆ నూతన యెరూషలేము ఎవరో, మనం ఎలా సినాయి పర్వతానికి సంబంధించిన వాళ్ళము కాదని, మనం సియోను పర్వతానికి సంబంధించిన వాళ్ళమని, అలానే యూదులు 1,44,000 మంది కూడా వాళ్ళు సినాయి పర్వతం దగ్గర కాదు రక్షించబడేది, సియోను పర్వతం దగ్గర అని. అవునా? ప్రకటన 14లో ఆ 1,44,000 మంది గొర్రెపిల్ల సియోను పర్వతం పైన ఉంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారని దేవుని ప్రవక్త వచ్చి స్పష్టంగా చూపించాడా లేదా? ఆ పైనుండి వస్తున్న యెరూషలేము స్వతంత్రురాలై ఉన్నదని, అదే శారా అయి ఉన్నదని, వాగ్దాన కుమారుడై ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాడా లేదా? మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదనుకో, దయచేసి నేను ఇదివరకు చెప్పిన ప్రసంగాలను మళ్ళీ వినండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొందరు చెప్తున్నట్లుగా ఆమె అవిశ్వాసం ద్వారా ఇట్లా చేసింది, ఈయనకు కూడా అబ్రాహాం కూడా బుద్ధి ఉండొద్దా ఆమె మాట వినడానికి? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ప్రసంగికులు ఉన్నారు ఎండ్ టైం మెసేజ్లా, చివరికాల వర్తమానంలో బోధించేటోళ్ళు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు, శారా మాట వినలేదు. శారా మాట వినుంటే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు కాదు. వింటున్నారా? ఈవెన్ శారా కుమారుని అన్న తర్వాత, అవునా, ఇసాకు పాలు విడిచే సమయానికి వచ్చినప్పుడు అబ్రహాం ఒక పెద్ద విందు చేశాడు. ఆ సమయంలో ఇష్మాయేలు ఇసాకును ఎగతాళి చేస్తున్నప్పుడు శారా దాన్ని చూసి ఈ దాసిని, ఈ దాసురాల్ని, ఈ కుమారుని వెలగొట్టమన్నప్పుడు అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు ఆ మాట వినమన్నాడు. ఎందుకంటే దేవుడు రాబోయే దానికి ఛాయగా నీడగా అబ్రహాము జీవితంలో చూపిస్తా ఉన్నాడు. పట్టుకున్నారా మీరు? కొత్త నిబంధనలో ఏదైతే జరగబోతున్నదో దాన్ని పాత నిబంధనలో ఛాయగా నీడగా మూల పురుషుడైన అబ్రహాము జీవితంలో చూపిస్తా ఉన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకే మనకు బైబిల్ వాక్యము స్పష్టంగా అర్థం కావాలి.
అబ్రహాము జీవితంలో జరిగిన ఏ సంఘటన అయినా అది రాబోయే కాలానికి, కొత్త నిబంధనలలో జరగబోయే వాటికి ఛాయగా, నీడగా, సాదృశ్యంగా జరిగింది అక్కడ. దాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఇప్పుడు నిజ రూపంలో నీకు ఎలా జరుగుతుందో నీకు అర్థమవుతుంది. నువ్వెలా పైనుండి వచ్చిన యెరూషలేమై ఉన్నావు, స్వతంత్రురాలువై ఉన్నావు. హల్లెలూయా. నువ్వెక్కడ రక్షించబడుతున్నావు? సినాయి పర్వతం దగ్గర కాదు, సియోను దగ్గర. అర్థమైందా? అదే ఆ సియోను పర్వతమే స్వతంత్రురాలు షారా దానికి సంబంధించింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ సియోను పర్వతమే ఈరోజు షారా అయి ఉన్నదని. హల్లెలూయా. మరి ఆ స్వతంత్రాలే ఈరోజు షారా అయి ఉన్నదని, మరి ఆ వాగ్దాన కుమారుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడని, యేసుక్రీస్తు ద్వారానే మనమందరము కూడా అబ్రహాం యొక్క రాజసంతానం అవుతున్నామని చెప్పబడతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగాలు చేసేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ జాగ్రత్త. ఎందుకంటే సరియైన వాక్య ప్రత్యక్షత లేనివాడు ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ప్రసంగంలో. ఎవరిని? ప్రవక్తలను, భక్తులను. షారాని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడతారు, అబ్రహాముని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడతారు. వింటున్నారా? అలా మాట్లాడుతున్న వాని ఆత్మ ప్రత్యక్షత లేని ఆత్మ, బయలుపాటు లేని ఆత్మ. కనీసం బైబిల్ కూడా తెలియదని చూపిస్తుంది అది. ఎందుకంటే పౌలు గారు స్పష్టంగా కొత్త నిబంధనలో ఈ 2 నిబంధనల గురించి రాశాడా లేదా? దాసురాల గురించి, స్వతంత్రాల గురించి రాశాడా లేదా? స్వతంత్రాలు పైనుండి వస్తున్న యెరూషలేము అని చెప్పాడా లేదా? వినబడతలేదు. సినాయి పర్వతం గురించి రాశాడా లేదా? అది షారా కాదు, అది హగరుకు తీటనేదని చెప్పాడా లేదా? వినబడతలేదు నాకు. సో దే డోంట్ నో ఈవెన్ ద బైబిల్. వారికి బైబిల్ కూడా సరిగా తెలియదని నేను స్పష్టంగా చెప్పగలను. వర్తమానం సరిగా తెలియదు, బైబిల్ తెలియదు, వర్తమానం తెలియదు. అందుకే వాళ్ళు ఎగతాళిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. వినటోళ్ళకు కూడా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే సరసోక్తులకు అలవాటు పడ్డారుగా. ప్రసంగము సరసోక్తులతో నిండుండకూడదు, ప్రత్యక్షతతో నిండు ఉండాల. ప్రత్యక్షత నీకు ఆనందాన్ని ఇవ్వాలా. నేను ఇక్కడ జోక్గా, ఎగతాళిగా, లేకపోతే దాన్ని ఏమంటారంటే ద్వంద్వార్థాలు వచ్చే విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీరు నవ్వుతున్నారనుకో, ఇది ప్రసంగం కాదు. ఇది అలా ఎవరు చెప్పినా అది ప్రసంగం కాదు. అది కేవలం మిమ్మల్ని నవ్వించి కవ్వించే సరసోక్తులు. అవి వాక్యం చెప్తూ ఉంటే, దేవుడి ప్రణాళిక అర్థమవుతూ ఉంటే, మర్మము తెరవబడతా ఉంటే, అందులో నిన్ను నువ్వు చూసుకుంటా ఉంటే, అప్పుడు నీ యొక్క పనులు బయటకు వస్తాయి. అప్పుడు నీ కళ్ళు పెద్దగా అవుతాయి, నీకు నవ్వు కనబడతా ఉంటుంది నీ ముఖంలో. ఎందుకు? నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావు అందులో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావని నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో దేవుడు నిన్ను పెట్టాడని నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆనందం వేరు. ఎగతాళి చేసుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, వచ్చిరాని తెలుగులో భాషలు మాట్లాడుతూ, తెలుగు భాష మాట్లాడుతూ, దాని వ్యంగ్యంగా ప్రవక్తలను, పరిశుద్ధులను, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, వీడు వాడు అని మాట్లాడుకుంటూ, ఏది ప్రవక్తలను వీడు వాడు అనుకుంటూ చెప్తారు చూడండి. అలాంటి వాని మాట దగ్గర జాగ్రత్త. ఎందుకంటే అలాంటి వాడికి ఉన్నది దయ్యపాత్మ, దాన్ని నీ పైన వదులుతున్నాడు. ప్రవక్త ఏమంటాడు? నువ్వే మాట వింటావో ఆత్మ నీ మీదకి వస్తుంది. ఎంతమంది తెలుసు ఆ విషయం? సేవకుడు ప్రసంగం చేయడం అంటే ఆత్మను వదలడం. అందుకే అక్కడ పాస్టర్ ఎలా ఉంటాడో విశ్వాసులు కూడా అలానే ఉంటారు. పాస్టర్ పైన ఆత్మ పనిచేస్తుంటుందో విశ్వాసుల మీద అదే ఆత్మ పనిచేస్తుంది అన్నాడు. ఎందుకు? ఇప్పుడు పాస్టర్ చెప్పే ప్రసంగం ఆత్మను వదలడం. ఇప్పుడు పాస్టర్ సరసోక్తులుగా బోధిస్తున్నాడు అనుకో, ద్వంద్వార్థాలతో బోధిస్తున్నాడు అనుకో, ఇలానే జనాలను నవ్వించి కవ్వించి బోధిస్తున్నాడు అనుకో, నీ పైకి ఏ ఆత్మను వదులుతున్నాడో తెలుసా? పరిశుద్ధ ఆత్మను కాదు,
సరసోక్తుల ఆత్మ, వ్యంగ్యప ఆత్మ. తర్వాత చూడండి, వాళ్ళ విశ్వాసులు కూడా అట్లనే మాట్లాడతారు. అతని ప్రసంగం విన్న వాళ్ళందరూ అట్లనే మాట్లాడతారు. అతని ప్రసంగం విన్న పాస్టర్లు కూడా అట్లనే బోధిస్తూ ఉంటారు. అతని ప్రసంగం విన్న పాస్టర్లు కూడా అలానే బోధిస్తూ ఉంటారు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. పిచ్చి పిచ్చి బోధలు. నేను మాట్లాడుతుంది సంఘశాఖ గురించి కాదు, ఎంట మెసేజ్ గురించి. సంఘశాఖ ప్రసంగం మనం ఎందుకు వింటాంలే, మనం వినం కూడా. మనం వినేది ఎంట మెసేజ్ వాళ్ళే, ఎవరిదైనా సరే యూట్యూబ్లో. కానీ వింటున్నప్పుడు ఆత్మను పట్టుకోండిరా బాబు. వాళ్ళు ఏ ఆత్మతో బోధిస్తున్నారో వాళ్ళ ప్రసంగాలను అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఆయన నిన్న నేను అబ్రాహాము శారాల గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడో తెలుసా, ఎంత భయంకరంగా మాట్లాడాడో తెలుసా. ఎవరు? ఎంట మెసేజ్లో పెద్ద ప్రీచర్ ఆయన, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది అది. ఈ మధ్యలోనే ప్రసంగం చేశాడు దాన్ని. నేను దాన్ని విన్నప్పుడు చాలా బాధ కలిగిన. ఇతనికి కనీసం బైబిల్ కూడా తెలియదా? శారాను పట్టుకొని అన్నని మాటలు అంటున్నాడు. ఇతను కనీసం బైబిల్ కూడా తెలియదా? బైబిల్ చదువుతాడా ఈ వ్యక్తి అనుకున్నా నేను. ప్రశ్న. అక్కడ వింటున్న విశ్వాసులు, అక్కడ వింటున్న పాస్టర్లు ఆమేన్ హల్లెలూయా అని ఓడు చేరెత్తి తిరుగుతాడు. ఏమాత్మ వస్తున్నది నీ మీదికి? వాట్ స్పిరిట్ ఈజ్ యువర్ గెటింగ్? ఏ ఆత్మను పొందుకుంటానో నువ్వు? కనీసము చెప్పుతున్న ప్రసంగికుని యొక్క ఆత్మను కూడా గుర్తుపెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు పరిశుద్ధాత్మ ఎక్కడ? ఎందుకంటే పరిశుద్ధాత్మ వివేచన గలది. తెలుసా మీకు? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి దేవుడు వివేచన ఇస్తాడు. ఏది దేవుని ఆత్మనో, ఏది దయ్యపాత్మనో, ఏది క్రీస్తాత్మనో, ఏది సరసోక్త ఆత్మనో. నేను కూడా ప్రసంగం చేస్తుంటే చాలామంది సంతోషంగా వింటూ ఉంటారు. కానీ అది ప్రత్యక్షత, అది వ్యంగ్యంగా మాట్లాడడం కాదు. అది అర్థమవుతుందా? అది సరసోక్తులుగా చెప్పేది కాదు. అది ప్రత్యక్షత. ప్రత్యక్షతలో వాళ్ళకు వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకు ఆనందం కలుగుతూ ఉన్నది, వాళ్ళకు సంతోషం కలుగుతూ ఉన్నది. వాళ్ళకు వాక్యం తెరబడినప్పుడు నీకు వచ్చే సంతోషం నిజమైన సంతోషం. కానీ సరసోక్తిగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని ఆనందిస్తావంటే నీ ఆత్మ ఏంది అసలు? వాట్ ఈజ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ ఏంది అసలు? నీకు ఇంకా సినిమాల ఆత్మ పోలేదని నేను చెప్పగలను, ఇంకా సీరియల్ ఆత్మలు పోలేదని నేను చెప్పగలను, ఇంకా లోకపాత్మలు పోలేదని నేను చెప్పగలను. ఎందుకంటే నువ్వు వాటిలో ఎంజాయ్ చేస్తున్నావు, వాటిలో ఆనందిస్తున్నావు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇప్పుడు నేను చెప్పడానికి ఏం ప్రయత్నిస్తున్నానో మీరు జాగ్రత్త వినండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాము జీవితంలో ఏదైతే చేశాడో అది రాబోయే కాలంలో ఛాయగా నీడగా ఉన్నదానిని నిజ రూపంలో చేయబోతున్నాడు. ఇక్కడ ఇస్సాకు వాగ్దాన కుమారుడు, ఛాయనే నీడనే కాదా? నిజ రూపం ఎక్కడ రాబోతుంది? కొత్త నిబంధనలో. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు. ఇస్సాకు నుండి వస్తున్న సంతానం ఛాయనే నీడనే, కానీ నిజ రూపం ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తులో నుండి వస్తున్న సంతానం. ఆమేనంటారా? రాజులైన యాజక సమూహం. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అబ్రహాము ఇక్కడ మెల్కీసెదెకును కలుసుకున్నాడు, అవునా? రాజులను సంహారం చేసి ప్రపంచ యుద్ధాన్ని ముగించుకొని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా తిరిగి వస్తుండగా మెల్కీసెదెకును నిరంతర యాజకుని కలుసుకున్నాడు. ఛాయనే నీడనే, అది కూడా నిజ రూపము. ఇదిగో ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రకటన 10లో జరుగుతూ ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నిజ రూపం ప్రకటన 10లో జరుగుతూ ఉంది. అర్థమవుతుందా అందరికీ? సో ఏదైతే అబ్రహాము జీవితంలో జరిగినాయో అవన్నీ ఛాయలు, నీడలు. ఇప్పుడు అబ్రహాంకి 2 భార్యలు ఉండడానికి కారణం అదే. ఎందుకంటే ఇక్కడ కయోను సంతానంలో నుండి 2 భార్యలు మొదలయ్యారు, బహుభార్యత్వం మొదలైంది. మరి అబ్రహాంకి ఎలా వచ్చింది? ఛాయగా నీడగా ఉండడానికి. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు
ఈయన పేరేం పేరు, దావీదు 500 మంది భార్యలు ఎందుకు ఇచ్చాడు? ప్రవక్త అంటాడు, ఇప్పుడు ప్రపంచంలో ఈ సంఘాలన్నీ కూడా ఆయన వధువే. ఒక్కొక్క సంఘం ఎలా ఒక్కొక్క భార్యగా ఉందో, అబ్బా యేసుక్రీస్తుకు భార్యగా ఉన్నదో, అలానే అక్కడ అబ్రహాముకి 500 మంది భార్యలున్నా ఒకటే భార్య కింద పరిగణించబడుతుంది. దావీదుకి. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు కుమారుడు సొలొమోను, అవునా? 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. అర్థమైంది అందరికీ? 1000 మంది భార్యలు అనుమతించాడా దేవుడు? ఎందుకు? కొత్త నిబంధనలో 1000 ఏళ్ల పరిపాలనలో ఇదిగో ఈ సంఘాలన్నీ కూడా, చివరి కాల వర్తమానంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒకటే భార్యగా అక్కడ ఉండబోతున్నది. ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పారు, వివాహము మరి పరిత్యాగం అనే వర్తమానంలా ఈ విషయాన్ని చెప్పాడు. 500 మంది భార్యలు ఉన్నా ఒకటే భార్య కిందకు వస్తుంది. ఎలాగండి? ఈరోజు ఎన్ని సంఘాలు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మెసేజ్ సంఘాలు ఉన్నా, అంచకాల వర్తమాన సంఘాలు ఉన్నా, ఒకటే సంఘం కిందికి, ఒకటే భార్య కిందికి వస్తుంది క్రీస్తుకి. అక్కడ 1000 మంది ఉన్నా ఒకటే భార్య. క్లారిటీ వచ్చేసిందా? అర్థమైందా అందరికీ? ఇది నేను చెప్పలే, ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే కయ్యోను సంతానం నుండే బహుభార్యత్వం మొదలైంది. కానీ ఇక్కడ మనకు దేవుని సంతానంలో కూడా కనబడుతుంది. ఎందుకు? ఛాయగా నీడగా ఉండడానికి దేవుడు పెట్టాడు దాన్ని, అంతే తప్ప బహుభార్యత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి కాదు. ఎందుకంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నీకు తెలుసా పాస్టర్ గారు బహుభార్యత్వం దేవుని చిత్తము అన్నాడు. ఎలా అంటావు అంటే, దావీదుకి 500 మంది భార్యలు లేరా, సొలొమోనుకి 1000 మంది భార్యలు లేరా అని అడిగాడు. నువ్వు మెసేజ్ చదివినావా అని నేను అడిగిన. వివాహం మరి పరిత్యాగమైన వర్తమానం చదివినావా అంటే, అవును చదివాను. అది చదివే చెప్తున్నాను నేను, దావీదుకి 500 మంది భార్యలు ఉన్నారని చెప్పాడు. అలానే సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారని చెప్పాడంటే ఎగ్జాక్ట్లీ రైట్. అది చదివినాకనే నువ్వు చెప్తున్నావు కదా. ఇప్పుడు నువ్వేమంటావు అన్న, మనకు కూడా ఎంతమంది భార్యలు ఉన్నా తప్పలేదు. నేను అనుకున్నా ఒకదానితోటే చస్తావు, ఇంకా చాలామందిని చేసుకుంటావా? సరే నేను అన్నా, ఓకే బ్రదర్, నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు నువ్వు దావీదు స్థానాన్ని తీసుకుంటాను అంతే కదా అన్న. అవును, దావీదు ఎవరు? అదే ప్రవక్త ఆ మెసేజ్లోనే చెప్పాడు. దావీదు ఎవరు? అదే మెసేజ్లో, నువ్వు చదివిన మెసేజ్లోనే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇంతకు నువ్వెవరివి? ఆయన వధువువి, ఆయన భార్యవి. నువ్వు దావీదు స్థానాన్ని తీసుకోవడానికి నువ్వేమి యేసుక్రీస్తువు కాదు. నువ్వు సొలొమోను స్థానాన్ని తీసుకోవడానికి నువ్వు యేసుక్రీస్తువు కాదు. నువ్వు దావీదు కుమారుడు సొలొమోను, ఓకేనా? నువ్వు యేసుక్రీస్తువు కాదు. నువ్వు క్రీస్తు భార్యవు. నువ్వు క్రీస్తు భార్యవైతే క్రీస్తు భార్యలాగానే ఉండు. దావీదు స్థానం పోతే కత్తిరించేస్తాడు తోకను. ఎప్పుడు పోల్చుకోకు నువ్వు దాన్ని. ఆయనకు ఉండొచ్చు 500 మంది భార్యలు, నీకుండొద్దు. ఆయనకు ఉండొచ్చు 1000 మంది భార్యలు, కానీ నీకుండొద్దు. ఎందుకంటే నువ్వు సొలొమోనివి కాదు, నువ్వు దావీది కావు. నువ్వు ఆ భార్యలు ఉన్నారే అందులో ఒకడివి. సార్ మీకు అర్థమవుతుందా? వాక్యానికి ఎప్పుడు తప్పుడు స్థానం ఇవ్వకూడదు. వాక్యానికి ఎప్పుడు తప్పుడు స్థానం ఇవ్వకూడదు, తప్పుడు అర్థం ఇవ్వకూడదు, తప్పుగా దాన్ని కట్టకూడదు. 3 విషయాలు ఎప్పుడు జాగ్రత్త ఉండమన్నాడు ప్రవక్త. వాక్యానికి ఎప్పుడు తప్పుడు స్థానము, క్రీస్తు స్థానంలో నువ్వు ఉండకూడదు. నీ స్థానం నీకున్నది బైబిల్లో. నీకు దేవుడు నీ స్థానం నీకు ఇచ్చాడు. ఆయన నీ స్థానంలో నువ్వు ఉండు. నువ్వెన్నడూ పురుషుని స్థానం తీసుకోలేవు. ఒక్కసారి ఆమె తీసుకున్నది. ఎవరు? కాదు, అవ్వ. ఒక్కసారి తీసుకున్నది, ఇక్కడ వచ్చి పడ్డావు. సరిపోలేదా? పురుషుని స్థానం తీసుకున్నది ఆమె. తీసుకుందా లేదా? పురుషుని స్థానం తీసుకునేసరికి ఏమైంది?
మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం పడిపోయింది, మొత్తం మరణంలోకి వెళ్ళిపోయింది. నువ్వెప్పుడు నీ స్థానమును దాటకూడదు. నువ్వు దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోనే ఉండు. వింటున్నారా? నువ్వు బోయాజు కాలేవు, నువ్వు రూతువే. నువ్వు ఎన్నడూ బోయాజుతో పోల్చుకోకు. ఏయ్, బోయాజుతో నువ్వెన్నడూ పోల్చుకోకు. రూతువే నువ్వు. నువ్వు రిబ్కావే కానీ ఇసాకి కావు. నువ్వు ఎస్తేరువే కానీ ఐశ్వర్యరాజు కాలేవు. నువ్వు ఆసనాథ్వే కానీ యోసేపు కాలేవు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. యు కెనాట్. ఛాయలలో నీడలలో నీకు ఏ రూపం దేవుడు ఇచ్చాడో ఆ రూపంలోనే ఉండు. నువ్వు గనుక నీకివ్వబడిన రూపంలో స్థానంలో కాకుండా వేరే స్థానంలోనికి వెళ్తే అదే పడిపోవుట. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. వేరే స్థానంలో నువ్వు వెళ్ళినావనుకో అదే పడిపోవడం. పడిపోవడం అంటే ఏంటిదో కాదు, నీ స్థానం నుండి నువ్వు పడిపోవడం. దేవదూతలు ఏం చేశారు? పాపం చేశారు. ఏంటిది? వారి స్థానమును నిలుపుకోక పడిపోయారు. మొన్న చెప్పాను కదా, నేను మొన్న దిగమనలో చెప్పాను, మెసేజ్లో చెప్పాను, బైబిల్ ఒక తాలపు చేయడం మెసేజ్లో. దేవదూతలు వారి యొక్క ప్రధానత్వాన్ని వాళ్ళు కాపాడుకోలేదు. వారి స్థానంలో నిలబడలేదు. వాళ్ళ స్థానమును దాటిపోవడమే పడిపోవడం. విశ్వాసి కూడా తన స్థానాన్ని దాటిపోవడమే పడిపోవడం. సేవకుడు కూడా తన స్థానాన్ని దాటిపోవడమే పడిపోవడం. ఒక సేవకుడు ఎన్నడూ ప్రవక్త కాలేడు, ఒక ప్రవక్త ఎన్నడూ క్రీస్తు కాలేడు. ఎవరి స్థానం వాళ్ళదే. క్రీస్తు స్థానము, ప్రవక్త స్థానం, విశ్వాసి స్థానం, సేవకుని స్థానం. ఒక విశ్వాసి సేవకుడు కాలేడు, ఒక సేవకుడు ప్రవక్త కాలేడు, ఒక ప్రవక్త దేవుడు కాలేడు. ఆ స్థానమును దాటడమే పడిపోవడం. అపవాది చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇప్పుడు వాడు ఏదైతే పరలోకంలో చేశాడో ఇప్పుడు కూడా భూమిపై అదే చేస్తున్నాడు. అక్కడ పరలోకంలో వాడు చేసింది ఏంటిది? వాని బోధ ద్వారా వారి స్థానమును తప్పిపోయేటట్లు చేశాడు. అదేనా? వాళ్ళ దేవదూతల పాపం చేసింది ఏమని రాస్తుంది బైబిల్లో? వాళ్ళ యొక్క స్థానమును, ప్రధానత్వమును నిలుపుకోలేకపోయారు. వారి స్థానంలో వాళ్ళు నిలబడలేకపోయారు. సాతాను బోధ ఏం చేసింది? అపవాది బోధ ఏం చేసింది? లూసిఫర్ బోధ ఏం చేసింది? వాళ్ళ స్థానంలో వాళ్ళను నిలబెట్టకుండా చేసింది, వేరొక స్థానంలోకి వెళ్ళేటట్టు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అదే పాపాన్ని వాడు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? భూమి పైన. సేమ్ వాడు అదే పాపం ఇప్పుడు భూమి పైన కూడా జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసి గారు నీకు ఎంత వర్తమానం తెలిసినా పాస్టర్ కాలేవు. డు నాట్ ఫర్గెట్. నీకెంత వర్తమానం తెలిసినా నువ్వు పాస్టర్వి కాలేవు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో నిలబడి ఉండడమే దేవుని చిత్తం. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేస్తుంది. ఆ స్థానాన్ని దాటినమనుకో దైవాభిషేకం మొదలవుతుంది, దురాత్మాభిషేకం మొదలవుతుంది. విశ్వాసి ఎన్నడూ కూడా పాస్టర్ కాలేడు, పాస్టర్ ఎన్నడూ ప్రవక్త కాలేడు.